హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. సో గైస్, ఇవాల్టి వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కర్నూలులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న సైకియాట్రిస్ట్, వార్డ్ బాయ్స్ మరియు కౌన్సిలర్స్ పోస్టులు అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు 8th క్లాస్ నుండి డిగ్రీ వరకు పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో జాబ్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరైతే అప్లై చేసుకోవచ్చా, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, డిఎంహెచ్ఓ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఎట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా వేకెన్సీ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, డిఎంఈ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్, ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ వేకెన్సీ అనేవి ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్ లింక్ ద్వారా తెలుసుకోబోతున్నాము. నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చానండి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్ గా కవర్ చేయబోతున్నాం కాబట్టి మీకు అఫీషియల్ వెబ్సైట్స్ karnool.ap.gov.in, nandyal.ap.gov.in అని కూడా మెన్షన్ చేశారు. ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ లేదా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలి లేదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ టైం టు టైం మన ఛానల్ని సివి జాబ్ పోర్టల్ని, మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది అడిషనల్ డిఎంఈ సూపరింటెండెంట్ జీజీహెచ్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్ కి ఇన్ పర్సన్ ఆర్ రెస్పాన్స్ ద్వారా ఈ మంత్ 20th ఈవినింగ్ 5 PM లోగా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఒక ఎకనాలమెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసి ఇస్తారు. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ పోస్టుల వివరాలు చూసినట్లయితే ఫ్రెండ్స్, సైకియాట్రిస్ట్ పోస్ట్ కి అయితే జీతం 60,000 వరకు పే చేస్తారు. వార్డ్ బాయ్ పోస్ట్ కి అయితే శాలరీ 13,000 వరకు పే చేస్తారు. కౌన్సిలర్ పోస్ట్ కి అయితే 15,000 వరకు పే చేస్తారు. ఈ పోస్టులన్నీ రోస్టర్ పాయింట్ వైజ్ గా ఓసీ ఎస్సీలకు అయితే రిజర్వ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వైజ్ గా చూసినట్లయితే సైకియాట్రిస్ట్ పోస్ట్ కి అయితే ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఎడిక్షన్ మెడిసిన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వార్డ్ బాయ్ పోస్ట్ కి అయితే 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోద్ది. అలాగే వార్డ్ బాయ్ గా కొంత అనుభవం కూడా ఉంటే మంచిది. కౌన్సిలర్ పోస్ట్ కి అయితే గ్రాడ్యుయేషన్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్ లో నాలెడ్జ్ అనేది ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 1/7/2024 నాటికి 18 to 42 years మధ్యలో అయితే ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ కి 5 years, ఎక్స్ మెన్ కి 3 years మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి అయితే 10 years ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా అప్లికేషన్ ఫీజులు అయితే చెల్లించాలండి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే 250 రూపీస్ ఫీజుని ఇన్ ఫేవర్ ఆఫ్ అడిషనల్ డిఎంఈ సూపరింటెండెంట్ జీజీహెచ్ కర్నూలు అనే పేరు మీద డీడీ తీసి అప్లికేషన్ జత చేయాల్సి ఉంటది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి అయితే ఫీజు ఏమి చెల్లించాల్సిన అవసరమే లేదు. ఈ జాబ్ కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదు. ఈ విషయం మీకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఇది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 మార్క్స్ కి సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ బట్టి ఫస్ట్ మీకు 75% మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ మీకు వర్కింగ్ ఏరియా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ప్రతి సంవత్సరానికి 1 మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో COVID-19 టైంలో కనుక 6 months అండ్ అబోవ్ కానీ మీరు వర్క్ చేస్తుంటే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 2.5 మార్క్స్, రూరల్ ఏరియా కనుక వర్క్ చేస్తే 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో కనుక వర్క్ చేస్తే 1 మార్క్ చొప్పున మాక్సిమం వెయిటేజ్ మార్క్స్ అయితే 15% వరకు అయితే ఇస్తారు. బిలో 6 months ఎక్స్పీరియన్స్ అయితే కన్సిడర్ చేయరండి. ఈ బేసిస్ మీద కేటగిరైజేషన్ అనేది ఉంటుంది ఇన్ రిగార్డ్స్ టు సెలక్షన్. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని పూర్తి చేసి మీరు అప్లై చేసే పోస్టులకు సంబంధించిన అన్ని రకాల సెల్ఫ్ అటెస్టెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, లోకల్ నాన్ లోకల్ సర్టిఫికేట్స్, వీటన్నిటి తాలూకా జెరాక్స్ కాపీలన్నీ అప్లికేషన్ జతపరిచి అప్లికేషన్ ఇన్ పర్సన్ ఆర్ రెస్పాన్స్ ద్వారా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మీ అప్లికేషన్ పరిశీలించి ఎంపిక చేసిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూ పిలవడం జరుగుతుంది. అలాగే ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులు కదా అని పర్మనెంట్ కాదు కదా అని ఆలోచించాల్సిన అవసరమే లేదు.
ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులే ఎక్కువగా రిక్రూట్ చేస్తున్నారు. జనరల్‌గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా! అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్‌పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్‌కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్ ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ మనం ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్‌కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్‌గా మనకి నోటిఫికేషన్‌లో పీడీఎఫ్ ఫైల్ అనేది ఇస్తాను. దాన్ని మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని నెట్ సెంటర్‌కి వెళ్లి ప్రింట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మీ డిగ్రీ గాని, 10థ్ క్లాస్ గాని, 8థ్ క్లాస్ గాని, ఈ టీసీ గాని, క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, లోకల్ నాన్ లోకల్ సర్టిఫికేట్స్ గాని ఇటువంటివన్నీ కూడా అటాచ్ చేసి ఆఫీస్ ఆఫ్ ది అడిషనల్ డీఎంఈ సూపరింటెండెంట్ జీజీహెచ్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్‌కి ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ మంత్ 20థ్ లోగా మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అన్న చోట మీరు అప్లై చేసే పోస్ట్ పేరు రాయాలి. నెక్స్ట్ మీ నేమ్ రాయాల్సి ఉంటది. క్యాండిడేట్ పేరున్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్‌లో రాయాలి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటది. నెక్స్ట్ మీకు వివాహం అయినట్లయితే వైఫ్ నేమ్ రాయాల్సి ఉంటది. అలాగే జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ రాయాల్సి ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి రాయండి. సోషల్ స్టేటస్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ రాయండి. లోకల్, నాన్ లోకల్ స్టేటస్ రాయాల్సి ఉంటది. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4థ్ టు 10థ్ క్లాస్ అటాచ్ చేయాల్సి ఉంటది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని రాయండి. లేకపోతే నో అని రాయండి. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా కావాల్సి వస్తే ఎక్స్ అని రాయండి. లేకపోతే నో అని రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ సంవత్సరం ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ డీటెయిల్స్ ఉంటే రాయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఎలిజిబిలిటీ అయితే ఎస్ అని రాయండి. లేకపోతే నో అని రాయండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఎస్ అని రాయండి. లేక నో అని రాయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ రాయాలి. మీ డీడీ పర్టికులర్స్ డీటెయిల్స్ ఇక్కడ రాయండి. క్లాస్ 6థ్ నుండి 10థ్ వరకు స్టడీ డీటెయిల్స్ రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. వెయిటేజ్ మార్క్స్ వరకు మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాయండి. ఫైనల్‌గా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ సంతకం చేయండి. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరియు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేసేయాల్సి ఉంటది. ఇక్కడితో మనకి అప్లికేషన్ ఫిలప్ అయిపోయింది. ఈ జాబ్ డీటెయిల్స్ అన్ని మరియు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశాను. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్‌లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి మీకు ఇమ్మీడియేట్ జాయినింగ్ కూడా ఉంటది. ఇవన్నీ చూసుకొని తొందరగా మరి అప్లై చేసుకోవాలి మీరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హావ్ ఎ నైస్ డే.